జై శ్రీమన్నారాయణ. 6 మన్వంతరాలు తపస్సు చేసి అప్సరలకు లొంగని మార్కండేయునికి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అనగా, తన మాయను చూడాలని ఉంది అన్నాడు మార్కండేయుడు. ఆ తరువాత కొన్ని రోజులకి ప్రచండ గాలి, ధారాపాత వర్షము విపరీతంగా వచ్చి సముద్రం పొంగాయి. నీటితో సమస్తం మునిగిపోయింది. మార్కండేయుడు మోహ శోకాలతో విష్ణుమాయతో నీటిపై జీవించాడు. అలా తిరుగుతున్న అతనికి ఓ చోట మర్రి ఆకుపై శయనిస్తున్న బాలుడు కనిపించాడు. చేతివేళ్లతో కాలిని పట్టుకుని నోట ఉంచుకుని చీకుతూ కనిపించాడు. అతడే వటపత్రశాయి. మహావిష్ణువు ఆదేశంతో మర్రి ఆకుపైనున్న వటపత్రశాయి కడుపులోకెళ్ళి చూస్తాడు. నీట మునిగిన సమస్త భూమి ప్రాణికోటి